టీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఇది దొరకదు అంటే ఎందుకు దొరకదు అని ఎక్కడైనా ఎతికి దొరికించుకుంటాం. కానీ ఈ పని చెయ్యొద్దు, ఇవాళ అటు వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళకూడదు, కానీ ఆ టేపే వెళ్ళబుద్ధి అవుతూ ఉంటుంది. మన మనసే అలా ఉంటుంది కదా. అయితే అస్సలు ఇది దొరకదు, ఇది ఎప్పటికీ టేస్ట్ చేయలేం, మర్చిపోయాం, ఎవరికి తెలియట్లేదు, అంతా ఫాస్ట్ ఫుడ్ వచ్చేసింది. ఈ టైంలో ఒక్కసారిగా మీ ముందుకు వచ్చేసింది సాంప్రదాయ రుచులతో, రోటి పచ్చళ్ళతో, పొడులతో, వడియాలతో మన చట్పట్. మరి అలాంటి రుచుల్ని ప్రతిరోజు రోజుకొక రకం మీకు పరిచయం చేస్తున్న చట్పట్లో ఈ రోజు ఎవరు చూపిస్తున్నారో తెలుసా? కౌసల్య గారు ఒక రోటి పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్స్ అండి. సో ఈ రోజు చట్పట్ల అంటే ఎప్పుడో దొరకని రుచులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇలా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అని చట్పట్ మళ్ళీ స్టార్ట్ చేసింది చూపించడం. అలాంటి చోట నిజంగా దొరికింది ఒక్కసారిగా దొరికితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ రోజు కూడా అంతే. మరి మాకు ఎలాంటి రోటి పచ్చడి మీరు చేసి చూపిస్తున్నారు? అన్ని రకాల కూరగాయలతో మనం పచ్చడి చేస్తూ ఉంటాం. చిలకడ దుంపలు ఉంటాయి కదా, తీయగా ఉంటాయని చాలా మంది పచ్చడి చేసుకోరు. ఇవాళ మనం చిలకడ దుంపలతో పచ్చడి చేసుకుందాం. వావ్ సూపర్. నాకు చిలకడ దుంప ఉడకబెట్టి తినటం చాలా ఇష్టం. సో అలాంటి దాంతో చిలకడ దుంపతో మనం పచ్చడి చేయబోతాం. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకేనండి. చిలకడ దుంప పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిలకడ దుంప తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, నూనె, ఇంగువ. సో కౌసల్య గారు, మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి చిలకడ దుంప పచ్చడి చేసుకోవడానికి. మరి ముందుగా మనకి పొయ్యి దగ్గర ఏం పని ఉందో చెప్పండి. ఫస్ట్ తిరుము తీసేసుకొని చిలకడ దుంపలు తురుము వేయించుకుందాం. అవునా? తురుముకున్నామా అంటే త్వరగా వేగిపోవటానికి కదా. దాంట్లో కొంచెం తీపి టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేటప్పటికి పచ్చడి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ పచ్చడి అంటే చిలకడ దుంప కూడా మనకి చాలా మంచిది కదా హెల్త్ పరంగా. దానికి చాలా మంది విదేశాల్లో ఏంటంటే పిల్లలకి చిలకడ దుంపలు డిఫరెంట్ గా దొరుకుతాయి. అవి మైక్రోలో వేట్ చేసేసి వాళ్ళకి పెడుతూ ఉంటారు. చాలా బాగుంటాయి, బలం ఉంటుందని. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చిలకడ దుంపలు తింటారు. మనం కొంచెం చిలకడ దుంపలు తక్కువ తింటాం. మైక్రోలో మెత్తగా అయిపోతాయి, చక్క తక్కువచ్చి పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెడతారు. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా లేడీస్ తింటారు. కానీ మనకి ఆ చిలకడ దుంపలు కాల్చుకొని తినడం అనేది అలవాట్లేదు. తర్వాత ఈ చిలకడ దుంపలు చిప్స్ లాగా చేసి చక్కగా ఓవెన్ లో బేక్ చేసేసుకుంటే పలుచగా చిప్స్ లాగా అయిపోతాయి. అలా కూడా తినొచ్చు. ఎన్నో రకాల చిలకడ దుంపలు చేస్తాం, కానీ మనకేంటంటే ఏదో కలుగు కూరల్లోనో లేకపోతే పులుసుల్లోనో వేసుకోవడం అలవాటు. కానీ ఇలా రకరకాల చిలకడ దుంపలతో చేసుకోవచ్చు. నేను ఒకసారి చిలకడ దుంపలతో కట్లెట్స్ చేసా, చాలా బాగా వచ్చాయి. అలా అని ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ప్రవీణ గారు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం వేడెక్కిపోగానే మామూలుగా పోపు గింజలు అన్ని కలిపేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని వేసుకున్నాం. ఇది మీకు ఏమైనా స్వీట్ గా అనిపించిందా? స్వీట్ గా ఎందుకు అనిపించేది అంటే మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుంటున్నాం. అన్ని పచ్చడిలాగా చింతపండు వేయట్లేదు. ఇది కొంచెం లైట్ గా ఉంటుంది, దీనికి తీపిగా ఉంటుంది కాబట్టి బెల్లం అది వేసుకోక్కర్లేదు. చింతపండు నేను అందుకే వేయట్లేదు. ఈ మాదిరిగా మనం చేసుకుంటే బాగుంటుంది. పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసిస్తున్నాను. అలాగే కొంచెం హింగు కూడా వేస్తున్నాను, ఒక్క పిసరు. సో మంచి వాసన కోసం ఇంగువ. ఇది వేగుతుంటే పచ్చిమిరపకాయలు, ఈ చిలకడ దుంపలు వేద్దాం. పచ్చిమిరపకాయలు మన టేస్ట్ బట్టి ఎక్కువ. ఆల్రెడీ చాలా ద్వారగా వేగిపోతుంది మీకు మినపప్పు కూడా. అవును, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసాం కదా, సో చక్కగా. ఏదైనా అంటారండి పోపులోనే ఉంటుంది టేస్ట్ అని. తిరుగుమూత సరిగ్గా ఉన్నదనుకోండి పచ్చడి కానీ పప్పు కానీ. అందుకనే నార్త్ ఇండియన్స్ తడక అంటారు. ఈ తడక బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. సరిపోతాయి ఇంత. ఓకే, ఇమీడియట్లీ నేను చిలకడ దుంపలు వేస్తాను, ఎందుకంటే పోపు మాడకుండా. అలాగే కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ వేయట్లేదు, మైల్డ్ టేస్ట్ ఉండేది కాబట్టి. అలాగా కొంచెం కొత్తిమీర కూడా నేను వేయించేస్తున్నాను, పైన గార్నిషింగ్ కాకుండా చిలకడ దుంపలు కొత్తిమీర కనిపిస్తుంది.
సో కొంచెం ఇందులో మనం ఎక్కువే వేస్తాం. వేయొచ్చు మనం, ఎందుకంటే ఇందులో ఇంకేమి ఇంగ్రీడియంట్ లేదు కాబట్టి ఈ కొత్తిమీర మొత్తం వేస్తున్నా వేగిపోతుంది. సో బైండింగ్ కోసం కొత్తిమీరని యాడ్ చేసాము. కొంచెం పసుపు వేస్తున్నాను ఇక్కడ, అంతే, కొద్దిగా పసుపు, ఇంకేమీ లేదు. ఇది వేగడం కూడా ఎక్కువ టైం పట్టదండి, ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా, అందుకని తొందరగా వేగిపోతుంది ఇది. అసలు ఫ్రై అవ్వగానే కొద్దిగా అయిపోయింది. ఇది తర్వాత దుంప పదార్థం కాబట్టి తొందరగా వేగిపోతుంది కూడా. అవును, మనం తురమటంతో ఇంకా సో అడుగంటకుండా కొద్దిగా తిప్పుకుంటూ తీసుకొని అయిపోగానే ఆపేద్దరు, కానీ మనకి తెలిసిపోతుంది ఇది మెత్తగా అవుతుందని. తిరుమతిలో వేయగానే అది కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. చిలకడ దుంపలు మామూలుగా కుక్కర్లో పెట్టక్కర్లే, బయట ఉడకబెట్టినా కూడా తొందరగా ఉడికిపోతాయి. స్టవ్ అయిపోయినా ఆపేసి మనం రోట్లో దంచేసుకుందాం, నిమ్మకాయ రసం వేసుకుంటే అయిపోతుంది. అవును, సో మనకి కొద్దిగా ఉంది కాబట్టి పచ్చడి మనం చిన్న రోట్లో దంచుదాం. ఓకే, మనం చిన్న రోలు తెచ్చేసుకున్నాము, రెడీగా ఉంది, వేయించి పెట్టేసి మొత్తం దీన్ని వేసేద్దామా. వేడిగా ఉంది బాగా, చూస్తే కూరలా అనిపిస్తుంది కదా. సో కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా దాని ఫ్లేవర్. దంచాక నిమ్మరసం వేద్దాం. అవునా, ఇది దంచితే ఎంత బాగుందో, ఎంత తేలిగ్గా అయిపోతుందో. అమ్మా ఇది నా పచ్చడి, ఇంత మెత్తగా నలిగిపోయింది, నేను ఎందుకు ఇస్తాను. అయిపోయింది కూడా పచ్చడి, నేను ఒక 2 దెబ్బలు గట్టిగా వేస్తే అయిపోయింది. వాటికి దెబ్బలు అంటున్నారు, నిజంగా కొడతారు. చాలా త్వరగా అయిపోయింది. మిక్సీలు కూడా వేయక్కర్లేదు ఇలాంటివి. ఆ మిరపకాయలు కొంచెం నలిగిపోతే పచ్చడి బాగానే ఉంటుంది. ఎవరైనా మన ఇంట్లో ఇద్దరమే ఉన్నాం అనుకున్నప్పుడు చక్కగా దుంపలు ఉంటాయి, ఊరికే అలా తురిమేసి వేయించేసి కొత్తిమీర వేసేస్తే అయిపోయాయి. చక్కగా ఒక పచ్చడి రెడీ అయిపోయింది. నిమ్మరసం కూడా వేస్తే పచ్చడి కొంచెం. ఎందుకంటే చింతపండు మనం వేయలేదు, దానికి ఎలాగ తక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇంకా చింతపండు, బెల్లం అలాంటివి వేయక్కర్లేదు. దాంట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది చిలకడ దుంపలో. మనం తాలింపు గింజలు కూడా ఎక్కువ వేస్తాం కదా, ఈ పప్పులు కూడా నలిగి బాగుంటాయి. తాలింపు గింజలు ఇలాంటి పచ్చడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఇంకేమీ లేదు కాబట్టి తాలింపే ఒకటి రానిస్తుంది. సో వెల్లుల్లి తినని వాళ్ళకి కూడా ఈ పచ్చడి బాగా నచ్చింది. నా వెల్లుల్లి కూడా వేయలేదు ఇందులో. యాక్చువల్గా ఈ దుంపలు మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతాయా కౌశల్య గారు? ఒక్కొక్క సీజన్ లో దొరకవండి, ఎక్కువ సంక్రాంతి టైంలో మన చిలకడ దుంపలు ఎక్కువ చూస్తుంటాం. అయితే భోగి మంటలు వేసేటప్పుడు చిలకడ దుంపలు, కొబ్బరికాయలు కూడా వేసి కాలుస్తారు. ఆ భోగి మంటలో కాలేటటువంటి చిలకడ దుంపలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. చాలా మంది మా ప్రాంతంలో అందరూ చిలకడ దుంపలు చాలా వేస్తారు. కొంచెం లావుగా ఉండేది చిలకడ దుంపలు అయితే ఆ మంటల్లో మగ్గిపోయి అందులోని చక్కగా కర్రలతో కాలుతాయి కదండి, ఎంత టేస్టీగా అనిపిస్తాయి. అవునా, సో మనం బౌల్లోకి తీసుకున్నామా. పచ్చడి మెత్తగా నూరేసాము. మీకు బౌల్కి సరిపడుతుంది. రేవణి గారు, చిలకడ దుంపలు పచ్చడి టేస్ట్ చేసి చెప్పండి. మీరు అన్నారు ఇద్దరే ఉండేవాళ్ళు, ఎంతో చక్కగా చేసుకోవచ్చని. 2 నిమిషాల్లో అయిపోతుంది. అందుకని మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా మంది మిమ్మల్ని చూసి చేసుకుంటారు కూడా. మీరు తిరిగి చెప్పండి. ఇక్కడ చిలకడ దుంప అని తెలియట్లా, చాలా టేస్టీగా ఉంది. చిలకడ దుంపని ఎప్పుడు స్వీట్ లాగా తింటామో,
లేదంటే ఉడకబెట్టి మామూలుగా కొద్దిగా ఉప్పు వేసి అలా తింటాం. అలాగని ఇంత టేస్టీగా కారం కారంగా ఆ పప్పులన్నీ తగులుతూ కొత్తిమీర కాంబినేషన్ అదిరిపోయింది. మీకు కొత్తిమీర ఎలా ఇష్టమో నాకు కూడా అలా ఇష్టం చేసేస్తున్నారు. మా చట్పట్ ప్రేక్షకులందరూ కూడా కొత్తిమీర లేకుండా పచ్చడి చేయరు, అంత బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా చిలకడ దుంప పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా టేస్టీగా ఉందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చిలకడ దుంప పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిలకడ దుంప తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, నూనె, ఇంగువ. చిలకడ దుంప పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా ఇంగువ వేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిలకడ దుంప తురుము వేసుకోవాలి. దానితో పాటుగా కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నె పక్కన పెట్టుకొని రోలు తీసుకొని దానిలో మనం వేయించుకున్న ఈ మిశ్రమాన్నంతా బాగా నూరుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత పచ్చడిలో కొద్దిగా నిమ్మరసం వేసి మళ్ళీ మెత్తగా నూరుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ చిలకడ దుంప పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఈ రోజు చట్పట్లో అందరికి చాలా వెరైటీగా, అంటే చిలకడ దుంపను మీరు అన్నట్టు ఎప్పుడు దప్పనంలో కానీ పులుసులో కానీ కూరలో కానీ ఇలా వాడటం తప్పితే విడిగా దానికంటే ఒక రెసిపీ మనం రెడీ చేయాల. ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలు అని తింటారంటే అలా స్వీట్ బెల్లం వేసి ఉడకబెట్టిస్తాం, అంతే కదా. కానీ ఇలా పచ్చడి వెరైటీగా కారం కారంగా అందరూ ఏం పచ్చడి అని అడిగేట్టు చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ రోజు చట్పట్లో చూసారు కదా మనం ఏం తయారు చేసామో, చిలకడ దుంప పచ్చడి. చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.